తెలంగాణ ప్రభుత్వం 229 కొత్త జీవోని తీసుకొచ్చింది. దీనివల్ల మెడికల్ కౌన్సిల్‌లో మెంబర్స్ సంఖ్య పెరగనుంది. దీనివల్ల ప్రభుత్వ వైద్యులపైన ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. దాన్ని 229 జీవోను వ్యతిరేకిస్తూ దాన్ని వెనక్కి తీసుకోవాలనేది మెడికల్ కౌన్సిల్‌లో ఉన్నటువంటి సభ్యులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మెడికల్ కౌన్సిల్ సభ్యులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఈ 229 జీవో ద్వారా మీకొచ్చిన మెడికల్ కౌన్సిల్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు జియో 229లో ఏంటంటే గతంలో మనకు టోటల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఏంటంటే టోటల్ 25 ఉంటారు. దాంట్లో 13 ఎలక్టెడ్ మెంబర్స్, 12 నామినేటెడ్ మెంబర్స్. ఆ 12 నామినేటెడ్ మెంబర్స్ కూడా ఏంటంటే 6 ఫ్రమ్ ద గవర్నమెంట్, 2 ఫ్రమ్ ద యూనివర్సిటీ అండ్ 4 ఎక్సెప్షన్ మెంబర్స్. సో ఆ ఉన్నటువంటి 4 ఎక్సెప్షన్ మెంబర్స్ని ఇప్పుడు దాన్ని 8గా పెంచు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 229 రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు సబ్ క్లాస్ డి సెక్షన్ అనే సెక్షన్ 2, 3 కింద వాళ్ళ యొక్క దీన్ని పెంచుతున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ మనకు ఉన్నటువంటి తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1968 ప్రకారంగా ఓన్లీ 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్, వారితో పాటు ఒక ఆఫీసర్ని మాత్రమే మనం పెంచుకునే అవకాశం యాక్ట్లో ఉంది. యాక్ట్లో ప్రొవిజన్ ఉంది. సో యాక్ట్లో ప్రొవిజన్ లేకుండా ఈ రకంగా మెంబర్స్ పెంచడం అనేటువంటిది ఇది చట్ట విరుద్ధము. తెలంగాణ మెడికల్ కౌన్సిలే కాదు, ఉన్నటువంటి ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా సేమ్ 1968 యాక్ట్ ప్రకారంగానే ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎగ్జిస్టింగ్ 25 మెంబర్సే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి సంఖ్యను వేసి జియో రిలీజ్ చేయలేదు. సో ఏంటంటే ఇది చట్టబద్ధత అనేది లేదు. చట్టం 1968 యాక్ట్ని వ్యతిరేకంగా ఉంది. కాబట్టి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో కూడా పూర్తి స్థాయిలో మేము రిజల్యూషన్ పాస్ చేసుకొని రిజిస్ట్రార్ ద్వారా ఆ యొక్క మెసేజ్ కూడా మేము పంపించడం జరిగింది. అవసరమైతే హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి, తర్వాత హెల్త్ సెక్రటరీ గారిని కూడా కలిసి దీన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే మెడికల్ కౌన్సిల్ పైన ప్రభుత్వ పెత్తనం ఉంటుంది అనేది బయట డిస్కషన్ అవుతుంది. అంటే నిజంగా అలాంటి అవకాశం ఉంటుందా ఈ జీవో అమల్లోకి వస్తే? మెడికల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజారోగ్య పరిరక్షణతో పాటు డాక్టర్స్ ఎథికల్గా వర్క్ చేసేలాగా చూడడం. సో డాక్టర్స్ కాకుండా నాన్ డాక్టర్స్ ఈ కౌన్సిల్లోకి వస్తే అది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్టెడ్ వాళ్ళు అని అంటే ఏంటి, మొత్తం స్టేట్లో ఉన్న అందరు డాక్టర్స్ కలిపి యునానిమస్గా ఎలెక్ట్ చేసిన వాళ్ళకన్నా ఇప్పుడు నామినేటెడ్ వాళ్ళు అంటే ప్రభుత్వం పెట్టిన వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఎట్లయితే జనరల్ బాడీలో ఎప్పుడైతే మెజారిటీ గురించి పోలింగ్ అనేది జరుగుతుందో డెఫినెట్లీ గవర్నమెంట్కి సపోర్టింగ్ మెజారిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు 100% ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్లస్ డాక్టర్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వాళ్ళకి అర్థం కావండి. ముఖ్యంగా మెడికల్ కౌన్సిల్లో ఎథిక్స్ కమిటీ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అంటే డాక్టర్స్ ఏదైనా తప్పు చేస్తుంటే, డాక్టర్స్ ట్రీట్మెంట్లో తప్పు చేయడం వల్ల ఏమైనా పేషెంట్కి ఇబ్బంది జరిగినా కూడా, లేకపోతే అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఏకైక అథారిటీ మెడికల్ కౌన్సిల్. ఆ నిర్ణయాలు ఎవరు తీసుకోగలుగుతారు? డాక్టర్స్ కానీ వాళ్ళు ట్రీట్మెంట్ పరంగా మిస్టేక్ జరిగిందా, కరెక్ట్ జరిగిందా ఎట్లా తీసుకోగలుగుతారు? ఖచ్చితంగా ఏమైతే ఇప్పుడు గవర్నమెంట్ నామినేటెడ్ వాళ్ళు ఎక్కువ ఉంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పినట్టుగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళలేక తప్పు చేసిన వాళ్ళను క్షమించడం అంటే మొత్తం ఈ లాబింగ్లు జరిగిపోతుంటాయి. తర్వాత ఈ కరప్షన్కి మనం ఇండైరెక్ట్గా ఒక దారి ఇచ్చినట్టుగా అవుతుంది. మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు మేము కొత్త బాడీ వచ్చిన 2 ఇయర్స్లోనే ఎన్నో కొత్త చాలా చరిత్రాత్మకమైన నిర్ణయాలు జరిగాయి. చాలామంది అన్క్వాలిఫైడ్ క్వాక్స్ మీద ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. అన్క్వాలిఫైడ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది, కానీ మేము అర్హత లేకుండా అంటే ఎంబీబీఎస్ లేని వాళ్ళు ప్రాథమిక చికిత్స ఇవ్వకూడదని చెప్పట్లేదు కదా. వాళ్ళందరూ వెళ్ళేసి మా పొట్ట కొడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ప్రాథమిక చికిత్స వరకే ఇవ్వండి అని చెప్తున్నాం. ప్రాథమిక చికిత్స వరకే ఇస్తున్న వాళ్ళకి ఎంతో మందికి మేము ఎఫ్ఐఆర్లు బుక్ చేయలేదు కదా. వాళ్ళ పరిధిని మించి ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళ మీద మాత్రమే ఎఫ్ఐఆర్స్ బుక్ చేశాం. సో వాళ్ళ పరిధిలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్రజారోగ్యంతో వాళ్ళు ఆడుకోవద్దు. అంతవరకే మేము ప్రతి ఒక్క అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్ మీద మేము అన్నట్లే కదా. రూరల్ మెడికల్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్కరి మీద యాక్షన్ జరగట్లేదు కదా. వాళ్ళ పరిధిని మించి ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న వాళ్ళ మీద మాత్రమే మేము యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటి వాటి గురించి మా మీద కొంచెం ప్రెషర్ వచ్చింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్న డాక్టర్స్, క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ఏ ఉంది, కానీ వాళ్ళు సూపర్ స్పెషలిస్ట్గా ఫీల్ అయిపోతూ వాళ్ళు అట్లా కూడా మళ్ళీ ఓన్లీ మార్కెటింగ్ మీద కూడా మేము ఎక్కువ సీరియస్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే మార్కెటింగ్ ఇప్పటి కాలంలో అది అనెథికల్ అయినప్పటికీ అది కామన్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే దానివల్ల ప్రజల ఆరోగ్యం రిస్క్లో పడుతుందో, ప్రాణాలు పోయినప్పుడు మాత్రం మేము వాళ్ళని స్పేర్ చేయట్లేదు. ఎక్కడి నుంచి మాకు ప్రెషర్ వచ్చినా స్పేర్ చేయట్లేదు. ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాము. మేము చేస్తున్న దాంట్లో 1% కూడా తప్పు ఎక్కడా లేదు. ఆడిట్కి పంపించినా కూడా ఏం చేసినా కూడా ఎక్కడ కూడా మిస్టేక్ ఒకటి కూడా దొరకదు. అట్లా అందుకనే ఏం చేయాలి అంటే మా మీద పెత్తనంకి ఇంకెవరైనా పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇంకొక 4 మెంబర్స్ ఆల్రెడీ ఎక్స్ అఫిషియో 4 మెంబర్స్ ఉన్నారు. ఇది లీగల్గా కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము లీగల్గా అయినా ఫైట్ చేస్తాము. లీగల్గా కూడా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి గవర్నమెంట్ ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయాలి. మెడికల్ కౌన్సిల్ ఎవరిది కాదు. ఇప్పుడు మేము శాశ్వతం కాదు. మాది ఇంకొక 3 ఇయర్స్ తర్వాత అయిపోతుంది. కానీ ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూ అవుతుంది.
కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టుగా లేకపోతే మళ్ళీ ఇంకా కొంతమంది జాయిన్ చేస్తామంటారు. ఇంకా అలా ఎక్కడ అసలు ఆటోనామసిటీ అనేది పోయింది. గవర్నమెంట్ నుంచి మెడికల్ కౌన్సిల్కి శాలరీస్ రావు, ఎటువంటి ఫండ్స్ రావు. అదంతా డాక్టర్స్ కలిసి చేసిన అసోసియేషనే. డాక్టర్స్ ఇచ్చే డబ్బులతోనే మాత్రమే ఇది నడుస్తుంది. ఇది ఒక కౌన్సిల్ మెంబర్స్తోనే నడుస్తుంది. అట్లాంటప్పుడు గవర్నమెంట్ పెత్తనం ఎందుకు అసలు? హెల్త్ సెక్రటరీ లేకపోతే ఎవరైనా సరే, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన వేరే వాళ్ళు ఎందుకు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? కావాలంటే డాక్టర్స్ ఎవరైనా సరే కంటెస్ట్ చేయొచ్చు, ఎలక్షన్స్లో ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, కంటెస్ట్ చేసి వాళ్ళే గెలవచ్చు, వాళ్ళే రూల్ చేయొచ్చు, వాళ్ళే డిసైడ్ చేయొచ్చు. మేము శాశ్వతం కాదు, కానీ ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్లో ఇట్లాంటి యాక్షన్ వల్ల ముందు ప్రభుత్వం కానీ గవర్నమెంట్ డాక్టర్స్ యొక్క లైఫ్ కానీ రిస్క్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మేము వద్దు అని అంటున్నాము. మేమే కాదు, ఆల్ మెడికల్ ఫ్రెటర్నిటీ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు, అందరూ కూడా అంటున్నారు. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని, దయచేసి పునరాలోచన చేసి జియోని వెనక్కి తీసుకోండి. నలుగురిని పెంచడం అనేది చాలా పెద్ద చర్య, ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ కూడా. దీనిపైన ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? మెడికల్ కౌన్సిల్ నుంచి కావచ్చు, లేకపోతే డాక్టర్స్ దగ్గర నుంచి కావచ్చు. అదే మనము జనరల్ బాడీ మీటింగ్లో రెజల్యూషన్ అయితే గవర్నమెంట్కి పాస్ చేయడం జరిగింది. మేము పర్సనల్గా కూడా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి, హెల్త్ సెక్రటరీ మేడంకి వెళ్ళి కలిసి ఈ యొక్క జియో యొక్క క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రొవిజన్ లేకుండా దీన్ని పెంచడం జరిగిందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. డెఫినెట్గా జియో విత్డ్రా అయ్యేంత వరకు కూడా మేము దీన్ని పరిశీలన జరుగుతుంది. మెడికల్ కౌన్సిల్ కాదు, తెలంగాణలో అన్ని ఆర్గనైజేషన్లు, తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కావచ్చు, హెచ్ఆర్డీఏ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్స్ కానీ, ఫెటర్నిటీ మొత్తం కూడా మా యొక్క స్వయం ప్రతిపత్తి పార్లమెంటరీ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ కౌన్సిల్ కాదు, దేశంలోని అన్ని మెడికల్ కౌన్సిల్స్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా ప్రొవిజన్ ద్వారా చేయడం జరిగింది. సో యాక్ట్ని వయలేట్ చేస్తూ ఈ రకంగా ఇవ్వడం సరైనది కాదు. సో కాబట్టి ఏంటంటే మేము ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసి దీన్ని విత్డ్రా చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. సో మొత్తంగా మెడికల్ కౌన్సిల్ పైన పెత్తనం చెలాయించడానికి 229 జీవో వచ్చిందనే అభిప్రాయం అయితే వైద్యుల్లో, మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ మధ్యలో ఉంది. సో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా ఇది లీగల్గా లేదు. సో ఇలాంటివి జరిగితే మాత్రం తప్పకుండా ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ప్రజలకు వైద్య వ్యవస్థ పైన ఉన్నటువంటి నమ్మకం పోయే అవకాశం కూడా లేకపోలేదనేది మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెప్తున్నటువంటి మాట. దీనిపైన జీవో వెనక్కి వెళ్ళేంత వరకు మేము పోరాడతాము. మేము దీనికి సంబంధించి డిస్కషన్ కూడా ఎంతవరకైనా వెళ్ళేందుకు సిద్ధంగా, అంటే ప్రభుత్వంతో చర్చించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దీనిపైన సాధ్యాసాధ్యాలపైన కూడా మేము డిస్కస్ చేస్తాము అనేది సభ్యులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ సాయి కిరణ్తో ఎల్లందరెడ్డి, TV9 హైదరాబాద్.